సార్ చెప్పారు ఏంటది నవోదయం 2.0 ప్రతి పల్లెల్లో కూడా అది ఇంప్లిమెంట్ అవ్వడం చాలా చాలా మంచిది. సారాయి తాగడం వల్ల ఒక ఊర్లో అయితే కుటుంబాలు నాశనమే. సారాయి గురించి మనం ప్రోత్సహించడం చాలా నేరం కూడా. కాబట్టి సారాయి పట్టుకుంటే నాకు కంప్లైంట్ వచ్చింది. చాలా కాల్సినట్టు వాళ్ళు సారాయి చేసి దొరికారంటే మాకు చెప్పండి స్టేషన్ అని. సారాయి చేసి ఒకటి పేకాట కోడి పందాలు లేదా గంజాయి ఇటువంటి వాటిని మనం రికమెండ్ చేయం. కాబట్టి అది జాగ్రత్త చూసుకుంటే అటువంటి కేసులైతే నేను ఇంకా బిగించామని చెప్పాను. ఇటువంటి వస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి గట్టి పరిస్థితి ఇవ్వడని చెప్పాను. కాబట్టి మనం వాటి ఏవైతే ఆరోగ్యానికి హానికరమో మన కుటుంబాలు నాశనం చేస్తున్నాయో వాటిని మనందరం దూరంగా ఉండాలి. మన పబ్లిక్ తెలియదు కాబట్టి వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి మన బాధ్యతగా మనమంతా ఒక ఊళ్ళో ఒక్కరిని బాగు చేసినా దేశం చాలా బాగుంటుందని అనుకున్నాను. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసింది ఏంటంటే మేడం ఒక్కసారి ఆ గ్రామాల్లో ఇళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది. తర్వాత బెదిరిపోతుంది వాటి మీద చెప్పారు. మీరు ఆల్రెడీ మీరు చూసినట్టు చెప్పగలరు ప్రత్యేకించి. కానీ అక్కడ ఒక వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు బెదిరిపోవడం తెచ్చినా లేదా తెచ్చినట్లయితే మేము 2000 ఇవ్వాల్సిన వసూలు చేస్తున్నాడు. ఆయన పేరు మీకు మరి డిపార్ట్మెంట్ ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటే ఇది గుర్తించి చేస్తాను.